ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వాటితో పొత్తు అనేది అధికారికంగా ప్రకటించకముందే ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థుల జాబితాని చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 4వ తారీఖు జనవరి ఆదివారం భోజన విరామానికి ముందు ఒక 3 గంటలు, తర్వాత రాత్రి మళ్ళొకసారి 1 గంట, 4 గంటలు ఏకాంతంగా కూర్చుని చర్చించి ఇరువురు కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎవరు ఎన్ని నారద పాత్ర పోషించి తంపులు పెట్టి వాళ్ళిద్దరిని వేరు చేయాలని ప్రయత్నాలు చేసినా ఇద్దరూ కూడా ఒక మెట్టు దిగి ఒక అడుగు వెనక్కి వేసి కలిసి ఉంటే కలదు విజయము, విడిపోతే తప్పదు దుఃఖమనే సామెతని మరీ మరీ గుర్తు చేసుకుని విడదీయలేని బంధంతో విమర్శలను ఖాతరు చేయకుండా ముందుకు అడుగులు వేయటానికి రంగం సిద్ధం చేసుకుంటే, జనసేన పార్టీ వాళ్ళు ప్రాథమికంగా 35 సీట్లు అడిగారు. తెలుగుదేశం పార్టీ 28 అన్నది. మధ్యలో బేరం 30-31 సీట్ల మధ్యలో కుదిరే అవకాశం ఉంది. ఇప్పుడు జనసేన అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఒక జాబితా లీక్ని మీకు ఇస్తున్నాను. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఇంకా ఇది 8 జనవరి రోజున కూర్చుని దీనికి తుది రూపం ఇస్తారు. ఏ పేర్లైతే ఈ లీకుల్లో భాగమో దాదాపు 90% పైగా అవే నియోజకవర్గాలు అభ్యర్థులే ఉంటారు. కొన్ని మార్పులు చేర్పులు ఉండటం అనేది సహజం. ఈ లీక్ అయిన జనసేన అభ్యర్థుల జాబితా: 1 తెనాలి నాదెండ్ల మనోహర్, 2 గుంటూరు వెస్ట్ బోనబోయిన శ్రీనివాస యాదవ్. ఇక్కడ ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందింది. బీసీకి బీసీని పెడితే ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయినా ఇక్కడ కాపు సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గము వాళ్ళు కాకుండా బీసీ సామాజిక వర్గాన్ని సంబంధించిన అభ్యర్థిని పెడితే విడుదల రజని చిత్తుగా ఓడించాలని ఆ వ్యూహంతో తెలుగుదేశం, జనసేన అడుగులు వేస్తూ ఉంది. 3 నెల్లిమర్ల లోకం మాధవి, ఆమెకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆమె నెల్లిమర్ల నియోజకవర్గంలో అనేకమైన సేవా కార్యక్రమాలు, పార్టీకి కూడా అనేక విధాలుగా తన సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. 4 ఇచ్చాపురం దాసరి రాజు. అయితే ఈ పేర్లు చర్చించుకున్నప్పుడు ఇద్దరు కూడా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదేంటంటే, పవర్ స్టారు మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో 2009లో 16 మంది ఎమ్మెల్యేలు 16 నియోజకవర్గాల నుంచి గెలిచారు. ఆ 16 నియోజకవర్గాలకు ప్రాధాన్యత అధికంగా ఇవ్వాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్టుబట్టాడు. చంద్రబాబు నాయుడు కష్టకాలంలో గెలిచి మరి 2019 జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి
ప్రభంజనాన్ని తట్టుకుని ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇచ్చేలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని సహకరించమని కోరితే సూత్రప్రాయంగా ఈ 2 ఫార్ములాలు ఇరువురు అంగీకరించారు. పిఆర్పి గెలిచిన సీట్లు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా ఇరువురు నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక 5 గజపతి నగరం మాజీ మంత్రి పడాల అరుణ, 6 పెందుర్తి పంచకర్ల రమేష్, 7 యలమంచిలి సుందరపు విజయకుమార్ గాని మరొక పేరు కూడా పరిశీలనలో ఉంది, సుందరపు సతీష్, 8 అనకాపల్లి కొనతల రామకృష్ణ. ఇక్కడ కొనతల రామకృష్ణని ఎంపీ అభ్యర్థిగా కూడా అనకాపల్లి నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. కొనతల రామకృష్ణని ఎంపీగా పెడితే అప్పుడు జనసేనకి 3 లోక్సభ సీట్లు ఇచ్చినట్టు అవుతాయి. ఇది కూడా సూత్రప్రాయంగా ఇరువురు అంగీకరించారు. జనసేనకు 3 లోక్సభ, 1 మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి రాజీనామా చేసి మచిలీపట్నం లోక్సభ సభ్యుడిగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు. కాకినాడ లోక్సభ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ కుమార్. వీళ్ళిద్దరూ కూడా మచిలీపట్నం కాకినాడ అభ్యర్థులు ఇద్దరూ కాపు సామాజిక వర్గం కనుక గౌర సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నీతివంతుడు నిజాయితీపరుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అవినీతికి దూరంగా ఉన్న వ్యక్తి కొనతల రామకృష్ణ. ఆయన్ని శాసనసభకైనా పెడతారు, లేదు లోక్సభకు కూడా పంపించే అవకాశం ఉంది. అనకాపల్లిలో దాడి వీరభద్రరావు మాజీ మంత్రి, ఆయన కుమారుడు రత్నాకర్ వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. కొనతాల రామకృష్ణ లోక్సభకు పోటీ చేస్తే దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ అనకాపల్లి శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ తరపున. ఇంకా 9 విశాఖ వెస్ట్ వైఎస్ఆర్సిపి పార్టీని వీడి వచ్చిన బలమైన యాదవ నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్. 10 విజయవాడ వెస్ట్. ఈ విజయవాడ వెస్ట్కి తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీలు దిగినా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న పోతిన మహేష్, ఆయనకి ఈ సీటు కేటాయించే అవకాశం ఉంది. 11 అవనిగడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, ఆయన పోటీ పడుతున్నా ఇక్కడ మరొక బలమైన అభ్యర్థి కాంట్రాక్టర్ వికృతి శ్రీనివాసరావుని రంగంలో దింపే అవకాశం ఉంది. ఇక్కడ ఇద్దరి మధ్యలో వికృతి శ్రీనివాసరావుకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో 12 పెడనలో బండ్రెడ్డి రామకృష్ణ జిల్లా అధ్యక్షుడిని అక్కడ పోటీకి నిలపాలనే ఆలోచన ఉంది. బండ్రెడ్డి రామకృష్ణ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున మచిలీపట్నం లోక్సభకు పోటీ చేశాడు. పెడన్లో మరొక 2 కూడా పోటీ పడుతున్నారు. ఒక ఆయన శ్రీనివాస్ అని. ఇంకొక ఆసక్తికరమైన అంశం, గంటా శ్రీనివాసరావు వియంకుడు భీమవరంలో 2014లో టీడీపీ తరపున గెలిచిన అంజిబాబు, కాపు సామాజిక వర్గం, వాళ్ళ సొంత గ్రామం పెడన నియోజకవర్గంలో ఉంది. ఆయన స్వగ్రామం పెడనైతే ఆయన భీమవరంలో స్థిరపడ్డాడు. ఆయన కూడా భీమవరం కాకుండా, ఎందుకంటే భీమవరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణే పోటీ చేయబోతా ఉన్నాడు.
జనసేన అధినేత అక్కడ పోటీ చేస్తున్నాడు కనుక అంజిబాబు కూడా మళ్ళీ శాసనసభలో అడుగు పెట్టాలని ఆసక్తి ఉన్న తరుణంలో ఆయన టీడీపీ పార్టీ మారి జనసేనలో చేరి జనసేన తరపున పెడన్లో పోటీ చేద్దామని ఆలోచన ఉన్నాడు అంజిబాబు. ఇక 13 నందిగామ. ఇక్కడ రమాదేవి అనే మహిళ, ఈమె ఒక పోలీస్ అధికారి, ఐజీ స్థాయిలో ఉన్న అధికారి యొక్క మాజీ అధికారి యొక్క భార్య. ఆమె నందిగామలోనే పీట వేసుకుని అక్కడే సేవా కార్యక్రమాలు చేస్తూ ఆమె రమాదేవి కూడా నందిగామ నుంచి సీటు ఆశిస్తూ ఉంది. 14 ముమ్మిడివరం. పితాని బాలకృష్ణ శెట్టిబలిజ సామాజిక వర్గం, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు. ఈయన శెట్టిబలిజంలో చాలా మంచి గుణం గల వ్యక్తి. శెట్టిబలిజ కులస్తులందరూ కూడా ఆయన్ని ఎంతగానో గౌరవిస్తారు. ఆయన ముమ్మిడివరంలో పోటీకి దింపుతూ ఉన్నారు జనసేన పార్టీ. 15 నరసాపురం. బొమ్మిడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గం, అగ్నికుల క్షత్రియులు, బెస్తవారు. 2019 ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల స్వల్ప తేడాతో ఆ రోజు ఓడిపోవటం జరిగింది నాయకర్. ఇక 16 భీమవరం. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు పవర్ స్టార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు. అన్నబాట్లో తిరుపతి, లేదు ఓడిన చోటే గెలవాలి, పోగొట్టుకున్న చోటే గెలవాలి. భీమవరంలో ఓడాను, గాజువాకలో ఓడాను, మళ్ళీ గాజువాక భీమవరం పోటీ చేద్దామా అనే ఆలోచనలో ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను ఎక్కడ పోటీ చేసినా గెలవబోతున్నాను. ఎందుకు 2 నియోజకవర్గాలు? అవసరం ఏముంది? అవసరం లేదు. మళ్ళీ అనవసరంగా ప్రజలపై భారం, ఉప ఎన్నిక. నేను 2 చోట్ల పోటీ చేయటం వల్ల మా నాయకుడికి మరొకరికి అవకాశం పోతుంది. అందువల్ల పవర్ స్టార్ ఒక్క నియోజకవర్గం, అది కూడా భీమవరం నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నాడు. 17 కాకినాడ అర్బన్. ముత్తా శశిధర్. ఈయన తండ్రి ముత్తా గోపాలకృష్ణ మాజీ మంత్రి. వీళ్ళు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. శశిధర్ కానీ ఆయన భార్య ఈశ్వరి కానీ వీళ్ళిద్దరిలో ఒకరు పోటీ చేస్తారు. 18 కాకినాడ రూరల్. పంతం నానాజీ. 19 పిఠాపురం. తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్. ఈయన టీ టైం అనే ఒక వ్యవస్థను నిర్మించి దాంతో టీ టైం ఉదయ్గా చాలా పాపులర్ అయ్యాడు ఇతను. 20 రాజమండ్రి రూరల్. కందుల దుర్గేష్. 21 పి గన్నవరం. గిడ్డు సత్యనారాయణ. 22 కొత్తపేట బండారు శ్రీనివాసరావు. 23 ఇక్కడ 2 అభ్యర్థులు పరిశీలనలో ఉన్నారు. శెట్టిబత్తుల రాజబాబు లేదా డిఎంఆర్ శేఖర్. 24 రాజోలు. ఇక్కడ కూడా బొంతు రాజేశ్వరరావు లేదా పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్. 25 రాజానగరం. ఇప్పటికే నియోజకవర్గం అభ్యర్థిని కూడా ప్రకటించమైంది. బత్తుల బలరామకృష్ణ. 26 రామచంద్రాపురం. ఇక్కడ మండపేటలో సీటు ఆశించిన వేగుళ్ళ లీలాకృష్ణ కానీ చిక్కాల దొరబాబు వీళ్ళిద్దరిలో ఒకరు.
ఇక ప్రకాశం జిల్లాలో 27 చీరాల్లో చిల్లపల్లి శ్రీనివాస్ చేనేత సామాజిక వర్గం వస్త్ర వ్యాపారి. 28 గిద్దలూరు చీరాల మాజీ శాసనసభ్యుడు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు గిద్దలూరు నుంచి పోటీ చేయబోతున్నాడు. 29 దర్శి ఇక్కడ గరికిపాటి వెంకట్ గాని ప్రస్తుత సిట్టింగ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ ఈయన్ని తిరస్కరించి ఇక్కడ శివప్రసాద్ రెడ్డికి సీట్ ఇవ్వటం అనే దానివల్ల మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్రమైన మనస్తాపానికి గురై ఉన్నాడు. 30 తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్. 31 తణుకు విడివాడ రామచంద్రరావు. ఈ ప్రకటన రామచంద్రరావు ప్రకటన తణుకులో వారాహి యాత్ర చేస్తున్న సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాడు. 32 ఏలూరు అభ్యర్థి గురించి ఇంకా ఆలోచనలో ఉన్నారు. ఇవి కాకుండా 2 జిల్లాల్లో పోటీ పెట్టద్దు అని నిర్ణయించుకున్నారు. నెల్లూరులో జనసేన అభ్యర్థి ఉండడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా జనసేన అభ్యర్థిని పెట్టకపోవచ్చు. మిగిలిన రాయలసీమ జిల్లాలో కడప నుంచి 2 నియోజకవర్గాలు బలిజ సామాజిక వర్గం అధికంగా ఉండే రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట అసెంబ్లీ, రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ పెట్టే అవకాశం కనపడుతూ ఉంది. అనంతపురం జిల్లాలో అనంతపురం సిటీ, గుంతకల్లు ఈ 2 నియోజకవర్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి నుంచి ప్రముఖ డాక్టరు, ఎముకల డాక్టరు డాక్టర్ హరిప్రసాద్, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు మెగాస్టార్తోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉన్నాడు. డాక్టర్ హరిప్రసాద్ పేరుని తిరుపతి నియోజకవర్గం నుంచి పరిశీలిస్తున్నారు. చిత్తూరు నుంచి దివంగత నేత, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, మాజీ లోక్సభ సభ్యుడు ఆదికేశవులు నాయుడు మనమరాలు, ఆమె పేరు చైతన్య. ఆదికేశవులు నాయుడికి 2 కూతుళ్ళు, 2 కొడుకులు. ఒక కుమార్తె పేరు ఆదికేశవులు నాయుడు కుమార్తె పేరు తేజేశ్వరి. తేజేశ్వరి యొక్క కుమార్తె చైతన్య ఈ మధ్యకాలంలో జనవరి నెలలో ఆమె మంగళగిరిలో తాడేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరి ఆయన ఆదికేశవ నాయుడు మరణం తర్వాత ఆయన భార్య సత్యప్రభ 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున చిత్తూరులో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో సత్యప్రభ, డీకే సత్యప్రభ రాజంపేట నుంచి లోక్సభకు ఓటమి చెందారు. తండ్రి యొక్క లేదు అమ్మమ్మ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని చైతన్య కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇప్పటికే చైతన్య అనేక రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వీళ్ళు బలిజ సామాజిక వర్గానికి చెందినవారు. తిరుపతిలో డాక్టర్ హరిప్రసాద్, చిత్తూరులో చైతన్య, వీళ్ళిద్దరూ కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినవారు. రాయలసీమలో కాపులను బలిజ అని పిలవటం అనేది అది ఆ పేరు పెట్టి పిలుస్తారు. కాపులన్నా బలిజలన్నా ఒకటే. ఈ విధంగా
ఈ 30 నుంచి 31 సీట్లలో వీళ్ళిద్దరూ కూర్చుని ఈ జాబితా ప్రకటించాలని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జాబితా, పక్కనే జనసేన మొదటి జాబితాని ఇద్దరు కూర్చుని సంయుక్తంగా ప్రకటన చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈలోపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 10 ఫిబ్రవరి రోజు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. 9 ఫిబ్రవరితో పార్లమెంటు రద్దు చేయబడుతుంది. 10న వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. బీజేపీ పొత్తులో చేరటం ఖాయం. అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగటం, జార్ఖండ్లో రాజకీయ పరిణామాలు, బీహార్లో రాజకీయ పరిణామాలు, వీటి దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం తెలుగు రాష్ట్రాల మీద అంత దృష్టి సారించలేకపోయారు. ఈ బీహారు జార్ఖండ్ రాజకీయం కొలిక్కొచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలోకి లాంఛనంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తారని వార్తలు వినబడుతున్నాయి. బీజేపీ పొత్తులో భాగంగా ఉంటుందని, ఏ విధంగా 2014లో బీజేపీ పార్టీకి 4 లోక్సభ సీట్లు 9 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. వాళ్ళ అభ్యర్థుల గురించి కూడా వాళ్ళకి బలమైన అభ్యర్థులు ఎక్కడెక్కడున్నారో అవగాహన ఉన్నది కనుక ఆయా నియోజకవర్గాల్లో జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ అభ్యర్థుల ప్రకటన మొదటి జాబితాలో ఉండబోదు. లోక్సభకి 4 లోక్సభ సీట్లు ఎక్కడంటే, ఒకటి బీజేపీవి విశాఖపట్నం, అక్కడ దగ్గుబాటి పురంధరేశ్వరి పోటీ చేయబోతా ఉంది. ఆమె అక్కడ గెలిస్తే అక్కడి నుంచి మోడీ 3వసారి ప్రధానమంత్రి, ఆయన క్యాబినెట్ మంత్రిగా స్థానం పొందబోతా ఉంది. ఇక గతంలో 2014లో నర్సాపురం సీట్ని బీజేపీకి కేటాయించారు. ఇప్పుడు నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుండటం వల్ల 2వ సీటు రాజమండ్రిలో సినీ నటి జయప్రద, ఆమె కాకపోతే సుజనా చౌదరి. 3వ సీటు బీజేపీకి రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. 4వ సీటు తిరుపతి ఎస్సీ నియోజకవర్గం. కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రత్నప్రభ, ఆమె తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమి చెందింది. ఈ 4 లోక్సభ సీట్లను దాదాపుగా బీజేపీకి రిజర్వ్ చేశారు. ఒకవేళ రఘురామకృష్ణరాజు నర్సాపురంలో నేను తెలుగుదేశం పార్టీ నుంచి కాదు, నేను బీజేపీ తరఫున పోటీ చేస్తానని నిర్ణయానికి వస్తే, అప్పుడు రాజమండ్రి లోక్సభ సీట్ని తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. నా సూత్రప్రాయంగా 4 లోక్సభ సీట్లు ఇవ్వటానికి జనసేన తెలుగుదేశం అంగీకరించాయి. 4 బీజేపీకి, 3 జనసేనకు, 7 పోగా 18 సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఈ 3 పార్టీలు కలిసి 25లో 22 లోక్సభ సీట్లను కైవసం చేసుకోవాలనే వ్యూహం పన్నుతా ఉన్నారు. ఈ 9 నియోజకవర్గాలు ఇక్కడ బలమైన నాయకులు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. గతంలో పోటీ చేసిన చరిత్ర కూడా ఉంది. రాజకీయంగా అక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఈ 9 నియోజకవర్గాలు బీజేపీ పోటీ చేయబోయే అవకాశం ఉన్న స్థానాలు ఏవంటే, 1 విశాఖ నార్త్, మాజీ బీజేపీ ఎమ్మెల్యే, అప్పట్లో బీజేపీ పార్టీ శాసనసభ పక్ష నేతగా పనిచేసిన విష్ణు కుమార్ రాజు. 2 విశాఖ సౌత్, ఎమ్మెల్సీగా పనిచేసి
బీసీ సామాజిక వర్గానికి చెందిన పివిఎన్ మాధవ్. వీరి తండ్రి ఆయన జనసంఘలోను మరి వాజ్పేయి అద్వానీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పనిచేయటం అనేది మాధవ్కు కలిసి వచ్చే అంశం. 3 కైకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయటం జరిగింది. ఈయన మళ్ళీ గెలిచి మళ్ళీ అదే శాఖకు మంత్రి అవుతాడనే కూడా ప్రచారం జరుగుతూ ఉంది. 4 నర్సరావుపేట. నర్సరావుపేటలో కాపు సామాజిక వర్గానికి చెందిన తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు పేరు వినపడతా ఉంది. 5 జమ్మలమడుగు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఈ కూటమి విజయం సాధిస్తే 2 మంత్రివర్గంలో స్థానం ఇస్తారు. ఆ 2లో ఒకరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ అయితే రెండో పేరు ఆదినారాయణ రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందుతాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. 6 ధర్మవరం వరదాపురం సూరి. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 7 కాళహస్తి కోలా ఆనంద్ బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 8 సత్యవేడు డాక్టర్ శ్రీహరి. ఈయన జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో అనేకమైన డాక్టర్ల సంఘాలకు బాధ్యతలు నిర్వర్తించి ఈయన ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినవాడు. 9 ఆలూరు డాక్టర్ పార్థసారథి పార్థ డెంటల్ క్లినిక్స్ అని దేశవ్యాప్తంగా 200 క్లినిక్స్ నిర్వహించి ఆయన బోయ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆలూరు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచన. ఈ 9 మంది ఎంపికలో కూడా అన్ని కులాలు వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంత జాగ్రత్త పడతారు. క్షత్రియ, కమ్మ, రెడ్డి, కాపు, బీసీలు, మాల, ముఖ్యంగా రాయలసీమలో అత్యధికంగా ఉండే బోయ సామాజిక వర్గం. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బోయ సామాజిక వర్గం ఏ పార్టీకి కొమ్ముగాస్తే ఆ పార్టీనే పూర్తిగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తుంది. అందువల్ల ఈ 9 నియోజకవర్గాల్లో అసెంబ్లీల్లోనూ 4 లోక్సభల్లో పోటీ చేయటానికి భారతీయ జనతా పార్టీకి వెసులుబాటు కల్పిస్తూ మొదటి జాబితా 8 ఫిబ్రవరి రోజున చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇద్దరూ కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే జనసేన నాయకులు ఆశావహులు త్యాగం చేసి ఈ యొక్క రాక్షస పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, అరాచక పాలన, అడ్డగోలు పాలన దీన్ని అంతం చేయటానికి అమరావతి రాజధాని అభివృద్ధి కొరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటానికి ఇరు పార్టీల్లో కూడా కొంతమంది నాయకులు కొంత త్యాగం చేయవలసిన అవసరం ఉంది. ఈ త్యాగరాజులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తగిన విధంగా గౌరవించుకునే విధంగా రాజ్యసభ, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్లుగా వివిధ హోదాల్లో వాళ్ళని గౌరవించి తమ తమ నాయకులను ఒప్పించే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిమగ్నమై ఉన్నారు. కొంతమంది నిరాశ అనేది తప్పదు. ఎందుకంటే మరి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు త్యాగం చేసి ఇతర పార్టీలకు అవకాశం కల్పించవలసిన అవసరం ఉందని. అయితే చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో మా బంధాన్ని ఎవరు వేరు చేయలేరు, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా
జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తుంది. త్వరలో పొత్తులో భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రకటిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గుంతల రోడ్డు. ఆ గుంతల రోడ్డుకు మోక్షం ఇచ్చి అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పయనింపజేయాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత వీళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా అడుగులు వేస్తున్నారు.